హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మగువ క్రియేషన్. ఈరోజు టైటిల్ చూస్తున్నారు కదండి, మునగాకు పప్పు. చాలా హెల్త్కు మంచిదే. దాంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి ఉంటాయి అనేది. మునగాకు పప్పు తినాలనే ఆలోచన మాకు ఎందుకు వచ్చిందంటే, మునగ సాగు దాని ప్రయోజనాల గురించి చెప్పారంట కలెక్టర్ గారు. దాని గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాక మా సారింటికి వచ్చి నాకు చెప్పారు, తింటే చాలా మంచిది హెల్త్కి అనేసి. దాన్ని విన్న తర్వాత నేను నిజంగా మనకి ఇంట్లో మొక్కలు ఎదగట్టు ఒక మొక్క వేసుకుందామని మేమైతే తీసుకొచ్చి ఒక మొక్క నాటామండి. ఆ మొక్క చాలా ఆకు వస్తుంది. వీక్లీ 2-3 టైమ్స్ అయితే మాకు యూజ్ అవుతుంది. మేము ఒక 2-3 మంత్స్ నుండి దాన్ని తింటున్నాం. చాలా చాలా బాగా అనిపించింది మాకైతే. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. కారం పొడులు, చట్నీలు, పప్పులు ప్రతిరోజు ఒక గుప్పెడంత వేసేసుకుంటే ఏ కర్రీలోనైనా సరిపోతుందండి. మంచిగా మనకి కావాల్సిన విటమిన్స్ అనేవి అందుతాయి. మేమైతే ఇంట్లోనే పెట్టిన, మార్కెట్కి వెళ్ళి తీసుకురావాలంటే మనం తినాలనుకునే టైంకి మార్కెట్లో ఉండకపోవచ్చు. మనం గుర్తు లేనప్పుడు అవి ఉంటాయి, తీసుకురాము. ఇంకా అట్లే టైం గడిచిపోయి తినడం అనేది ఇన్ని రోజులు మేము నెగ్లెక్ట్ చేసినాం తినకోకుండా. ఇప్పుడైతే తినడం అనేది స్టార్ట్ చేసినాము. వీలైతే ప్రతి ఒక్క ఇంట్లో మొక్క వేసుకోవడానికి ట్రై చేయండి. చాలా మంచిది హెల్త్కి అయితే. మనం మెడిసిన్స్ వాడడం కంటే ఇట్లా న్యాచురల్గా వచ్చే, ప్రకృతి నుండి వచ్చే మొక్కల నుంచి దాన్ని వాడడం చాలా మంచిది. ఇందులో విటమిన్ ఏ, సి, కాల్షియం, ఐరన్, ప్రోటీన్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. మునగాకు రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా రక్తహీనతను తగ్గిస్తుంది, వెముకలు బలపరుస్తుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మధుమేహం అంటే షుగర్గా తెలుసు కదండి. షుగర్ వ్యాధి, గుండె జబ్బులు, క్యాన్సర్ ఇలాంటి పెద్ద పెద్ద జబ్బులకు సంబంధించిన ఎన్నో వ్యాధులను కూడా అరికట్టే శక్తి ఉందండి దీనికి. చూసారు కదండి బెనిఫిట్స్. వీలైతే మీ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఇప్పుడు మనం తులసి మొక్క ఎలా పెంచుకుంటామో అలాగే మునగాకు మొక్కను కూడా ఒకటి పెంచుకోండి. చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నాకు చాలా నచ్చింది. ఉపయోగాలు కూడా మేము చూస్తున్నాము. మీరు కూడా వీలైతే ట్రై చేయండి. ఒక మొక్క వేసుకోవడానికి ట్రై చేయండి. ప్రతిరోజు తినకపోయినా కనీసం వీక్లీ 3 టైమ్స్ అయినా తినడానికి ట్రై చేయండి. చూస్తున్నారు కదా పప్పు ఎంత హెమ్మీగా ఉందో. నేను మునగాకు పప్పు చేసా, హోమ్మేడ్ నెయ్యితోటి పోపు వేసినండి. నెయ్యితో చాలా చాలా టేస్టీగా ఉంది. వీలైతే ట్రై చేయండి, సూపర్ టేస్ట్ వస్తుంది. మీరు ఇంకా పప్పులోనే కాకుండా కారం పొడి, చట్నీస్ ఇట్లాంటి వాటిల్లో కూడా ట్రై చేయొచ్చు. ఎలా అనిపించింది నా వీడియో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక వీడియోతో కలుస్తా. బాయ్.